గోంగూర పచ్చడే కదా ఏం చూద్దాం అని మాత్రం అనుకోకండి. మీకు జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు, మీకేం తినాలని అనిపించకపోయినా ఒక్కసారి ఇలాంటి పచ్చడి అయితే ట్రై చేసుకుంటే మనకు నోరుకి చాలా కమ్మగా అయితే అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి, రాజాతో రాణి. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే అప్పుడు ఫస్ట్ మాలియాకి అంటే కోవిడ్ సిటీకి వెళ్ళినప్పుడు తెచ్చిన గోగాకు. అది అప్పుడే చేసుకున్నాము, నెక్స్ట్ డేనే పచ్చడి. కాకపోతే అది ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఎంతోమంది ప్రొఫెషన్స్ వంటలు ఉండగా మా వంటలు ఎవరు చూస్తారు అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ మా వంటలు కూడా చూసేవాళ్ళు ఉంటారులే అని అప్లోడ్ చేయక తప్పడం లేదు. ఇంకా వీడియో తీశాను కాబట్టి. ఈ మధ్య మా చంద్రకి యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఉత్సాహం తన్నుకొస్తుంది వంటలు చేయడంలో. ముందుకు వచ్చేస్తుంది, అవి చేస్తా ఇవి చేస్తా అంటుంది. పోనీలే, ఎప్పుడు టాంచో చేయకుండా ఉండింది. అంటే ఓన్లీ కటింగ్ ప్రాసెస్ వరకే, కటింగ్ చేసి ఆడబెట్టి పిలుస్తుంది. నేను బట్టలు ఐరన్ చేసుకొని వచ్చేలోపు కట్ చేసి పెట్టేస్తే నేనే చేయాలా. కానీ ఇప్పుడు లేదు, తనే అయితే చేసి ఒకవేళ నేను అక్కడ లేకపోయినా కూడా తనే కొన్నిసార్లు తన ఫోన్లో వచ్చి రాకుండా వీడియో అయితే తీసి, వదిన ఎట్లా కట్ చేసా, ఎడిట్ చేసుకొని పెట్టుకో అని అయితే అంటుంది. చాలా అయితే మెచ్చుకోవచ్చు చంద్రాని. ఇంకా మామూలే గోంగూర పచ్చడి. మా పచ్చడి కొంచెం పులుపు ఉంటుంది, మీరు చూసేయండి ఎందుకు ప్రాసెస్ అంతా చెప్పడం. మా ఆయన అయితే ఫస్ట్ రోజు చేసి ఎత్తుకోపోయిన రోజు గోగా పచ్చడా అని ఎత్తుకొని బొన్నెట్లు మాట్లాడినాడు. సరే అని చెప్పి తీసుకొని వచ్చేసాను. ఇంకా పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు మాలియాకపోయింది, కోవిడ్ సిటీకి పోయి తెచ్చింది. ఇప్పటికీ మా ఫ్రిడ్జ్లో ఇంకా కొంచెం అయితే ఉంది. నేను చంద్రనే దాన్ని ఓపిక్గా అయితే తింటున్నాము. టేస్టీగానే ఉంది. కానీ మా ఆయనకి గోవాకు పచ్చడి, మామిడికాయ పచ్చడి అలాంటివి పుల్లగా ఉండేటివి నచ్చవు. ఇంకా ఆయనకి పప్పు ఎవ్రీడే పప్పు చేసి పెట్టినా కూడా ఓపిక్గా తింటాడు. ఇంకా మేము మాకు పచ్చళ్ళు ఉంటే చాలు, పచ్చళ్ళు ఉంటే ఓపిక్గా మేము తింటాము. ఇంకా మేమైతే ఈ అరబిక్ వంటలు అంటే కోవిడ్ వాళ్ళు చేసిన వంటలు ఏం పెద్దగా తినము. ఏమైనా షవర్మాలు అలాంటివి అయితే మేము తింటాము. ఇవైతే బెండకాయ పులుసులు, ఉల్లగడ్డ పులుసులు ఇవి ఉంటాయి కదా, వాటి పేరు కూడా మాకు తెలియదు సరిగా. నాకు తెలియదు, చంద్రకైతే అస్సలు తెలీదు. ఇంకా మాకు ఏ వంటలు ప్రతిరోజు ఇంకా మా వంటలేను. మీకు ఎవరికన్నా ఇలాగా ఉండి మేము ఏ వంటలు చేసుకోవాలి అని డౌట్ వస్తే మా వీడియోలు అయితే చూసి మీరు కూడా వంటలు అయితే చేసుకోండి. మీకు కొంచెం ఐడియా ఇస్తున్నట్టు వంటల ద్వారా. కొంతమంది అనుకుంటారు కదా, మేము చాలాసార్లు అనుకున్నాం రేపేం చేసుకోవాలా అన్నట్లు. సేమ్ ఇంటికాడ మనం ఎట్లా కూరలకి వెతుక్కుంటూ ఉంటామో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ ఆ కూరల దగ్గర కూడా నేను చంద్ర ఎలాగంటే, ఈరోజు కూర నేను చెప్పా కదా ఏం చేయాలో, రేపు నాకు తెలియదు ఇంక నువ్వే చెప్పాలని ఒకరినొకరు అనుకుంటాము. కానీ ఇప్పుడు కొంచెం మేలే చంద్ర యాక్టివ్ అయింది, చేసుకుంటున్నాము. యూట్యూబ్ పెట్టి చాలా మంచిగా జరిగింది అనుకుంటా. మా చంద్రకి చాలా హుషారు వచ్చింది. ఇదైతే రాతిగుండకాయలు ఫ్రై, చంద్రాని క్లీనింగ్ చేస్తుంది. ఇంక ఈ రాతిగుండకాయలు అయితే మా ఆయనే తెచ్చాడు. ప్యాకెట్ వచ్చి రూబా పడిందంట, ఎక్కడో మరి తెలీదు. ఎప్పుడైనా ఆఫర్లో ఉంటే అయితే తెస్తాడు. ఇంకా అవి మేమే ఫ్రీజర్లో పెట్టుకొని తినాలనే రోజు చేసుకుంటాము. మేము మండే, ఫ్రైడే, సాటర్డే 3 days అయితే తినము. ఇంకా అందువల్ల ఇంకా ఎప్పుడైతే మేము తింటామో ఆ రోజైతే చేసుకుంటాము. నేను ఎంతో ఇష్టంగా చేశాను ఒక వీడియో, వంకాయ ఊరగాయ అని. ఎవరు దాన్ని అసలు ఎవరు దాన్ని చూడలేదు అసలు. ఎంత బాగా కుదిరింది, ఎందుకండి మీరు చూడలేదు? చాలా టేస్టీగా అయితే వచ్చింది. కానీ ఎవరు చూడలే. ఓకే, నో ప్రాబ్లం. మీకు ఎప్పుడైనా తినాలనిపించి అయితే చూసి చేసుకోండి. ఇంకా రాతిగుండకాయ ఫ్రై అయితే ఎక్కువ గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం మేము టమాటా వేసి చేసుకుంటాం ప్రతిసారి. కొంచెం టమాటా లేకుండా చేస్తే గట్టిగా ఉంటుంది ఫ్రై, ఆయిల్లో మళ్ళీ వేగి అది గట్టి పడుతుంది అని. ఇలా కూడా ఒకసారి అయితే మీరు ట్రై చేసుకొని చూడండి ఎట్లుంటుందో.
ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇవైతే మేము ఇంట్లోనే తయారు చేస్తాము. అంటే బయట నుంచి మా అమ్మ తెస్తుంది ఇవన్నీ. కేజీ 2 కిలోలు అలా తెస్తే ఇంకా వాటిని కడిగి వాష్ చేసి బాగా ఎండబెట్టి తర్వాత కొంచెం వేయించి లైట్గా తర్వాత మేము పొడి చేస్తాము. ఇది బయట కొనింది అయితే కాదు. ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి 3 అయితే ఇంట్లోనే ఎప్పుడూ చేసేది. ఇంకా మా గోవాకు పచ్చడి, ఈ రాతి గుండెకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా అయితే కుదిరింది. ఇంకా మా ఆయనకి పప్పు ఉంటే దాన్నే సగబెట్టి వేడి చేసి ఇచ్చేసాము కొంచెం ఇది వేసి. మాకైతే గోవాకు పచ్చడి ఇదే తిన్నాము. చాలా బాగా అయితే కుదిరింది. మీరు ఎప్పుడన్నా ఇలా ఈ కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా ఉంటుంది టేస్ట్. ఇంకా మీరేం చేసుకున్నారు, మీరేం తిన్నారు అది కూడా అయితే కామెంట్ చేయండి. గోవాకు పచ్చడిలోకనే కాదు, మన జీలకర్ర టమాటా పచ్చడి, రసం, వేడి రసంలోకి కూడా ఈ కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది. బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేసి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ పెడతారా? అంతేనండి. మా గోంగూర పచ్చడి, రాతి గుండెకాయల ఫ్రై. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే కలుద్దాం. టేక్ కేర్ అందరికీ బాయ్.